మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ హెల్త్. మనం ముందు ఎపిసోడ్స్లో అయితే మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి దీని గురించి కూడా చాలా ఎపిసోడ్స్ అయితే చేసాము. సో ఇవి ఏంటంటే కంటిన్యూషన్ అనమాట. సో ఈరోజు మనతో సెక్షువల్ లైఫ్ గురించి అలాగే సెక్షువల్ హెల్త్ గురించి మాట్లాడడానికి సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ గారు, ఫౌండర్ ఆఫ్ వాజీ అండ్ రో మేల్ వెల్నెస్ సెంటర్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం కిందటి ఎపిసోడ్స్లో చూసుకున్నట్లయితే మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ఎపిసోడ్లో సో అంటే సెక్షువల్ డిసీజెస్ కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అంటే సెక్షువల్ హెల్త్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి, ఏమేమి అవాయిడ్ చేయాలి, దీని గురించి డిస్కస్ చేద్దామా సార్ ఈరోజు? డెఫినెట్లీ. ఇప్పుడు సెక్షువల్ హెల్త్ అంటే ఇప్పుడు మనము యూజువల్గా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ చెప్తారు. అలాగే సెక్షువల్ హెల్త్ కూడా ఇంకొక కేటగిరీ అనమాట. సో ఫిజికల్, మెంటల్ అండ్ సెక్షువల్ హెల్త్ దట్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు సెక్షువల్ హెల్త్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా పేషెంట్స్ వస్తారు విత్ లైక్ ఒక్కొక్కరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంటుంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, లో లిబిడో ఉంటుంది, అండ్ ఫెటిగ్నెస్ అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది, చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ సెక్షువల్ వెల్నెస్కి ఆయుర్వేదాలో అంటే 5000 years అగోనే చెప్పారు. అంటే వాజీకరణ, రసాయన చికిత్సలో చెప్పారు. రసాయన చికిత్స అంటే ఫస్ట్ మనము అంటే డీటాక్స్ అంటే ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. ప్యూరిఫికేషన్ చేసుకుంటే బాడీని ఫస్ట్ డీటాక్స్ చేసుకుంటే మనకు అది అగ్ని అంటే మనకు గట్ ప్రాపర్గా రైట్ పొజిషన్ చేసుకుంటే సో సెక్షువల్ హెల్త్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ప్రాపర్గా ఉంటుంది, అంటే రైట్ పొజిషన్గా ఉంటుంది, హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అది మనం అది మిస్ ఇప్పుడు కొన్ని మందు వాడతారు, బట్ సరిగా అంటే టెస్ట్ చేసుకోవడం జరగట్లేదు. అక్కడ నుంచి ఏమవుతుందంటే దే విల్ నాట్ బి అండర్స్టాండింగ్ ఇది ఫిజియాలజికల్ ఎఫెక్టా, సైకాలజికల్లా, ఇలా హార్మోనల్లా, అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తీసుకోండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే సైకలాజికల్ రీజన్ ఉంటుంది, సైకలాజికల్లో కొద్దిగా డిప్రెషన్, ఇలా స్లీప్ డిప్రైవేషన్ ఉంటే, లేకపోతే ఫిజియాలజికల్ అంటే డ్యూ టు ఆల్కహాల్, ఇలా షుగర్ ఈస్ ద మెయిన్ రీజన్. షుగర్ నుంచి ఇప్పుడు యూజువల్గా మనము షుగర్ చాలా వాడితే, వైట్ షుగర్ చాలా వాడితే అది వెళ్ళి ఏమవుతుందంటే అట్ బ్లాక్స్ ద బ్లడ్ వెజల్స్ అనమాట. సో బ్లడ్ వెజల్ బ్లాక్ చేస్తే సో పెనిస్లో బ్లడ్ ఫ్లో ఉండదు. సో బ్లడ్ ఫ్లో ఉండకపోతే ఆబ్వియస్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్ అ కామన్ సిమ్టమ్ విచ్ అకర్స్. సో ఇది అండ్ డయాబెటీస్ ఉంటే, హైపర్ టెన్సివ్ అంటే యాంటీ హైపర్ టెన్సివ్ తీసుకుంటే, సో మెడికల్గా, హార్మోనల్గా సో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఫస్ట్ మనం అది కరెక్ట్గా పొజిషన్ చేసుకుంటే, అంటే నాకేం ప్రాబ్లం ఉంది, సో ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి అసెస్మెంట్ చేసుకుంటే ఏంటిది, తర్వాత ఏం మందు వాడాలో. అంటే ఆయుర్వేదాలో ఏంటంటే లైక్ ఆహార విహార ఉంటుంది, దెన్ ఔషధ ఉంటుంది. సో ఫుడ్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, దెన్ మెడిసిన్స్ లాస్ట్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరో అంటే చూస్తారు, ఇలా గూగుల్ చెక్ చేస్తారు, లేకపోతే ఒక డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి వెళ్ళి నాకు సిల్డెనాఫిల్ ఇవ్వండి, టెడాఫిల్ ఇవ్వండి, ఇలా ఇంకేదో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఫస్ట్ ఇప్పుడు అక్కడ బ్లడ్ ఫ్లో లేకుంటే అంటే సర్జికల్గా మోస్ట్లీ వెళ్ళాలి, ఇలా ఇంకేదైనా ఉందా, స్ట్రక్చరల్ డిఫార్మిటీ ఉందా, ఇలా ఫంక్షనల్ ఉందా, అది మనం అంటే అన్నీ చూసుకుని దాని తర్వాత మనము డిసైడ్ చేసుకోవాలి. ధన్యవాదాలు సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. సో చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ క్లుప్తంగా సార్ అయితే వివరిస్తారు డాక్టర్ గారు. అండ్ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.